బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అమరావతి నుంచి పేదలు అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రాజధానిలో R5 జోన్ నుంచి ఇళ్లు పొందిన పేదలను పంపించేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టుగా ప్రధానంగా తెలుస్తోంది. నమస్కారం సార్. రిగార్డింగ్ R5 జోన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సైట్స్ సార్, దట్ ఇస్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఇక్కడ అమరావతిలో R5 జోన్ కింద ఎక్కడి నుంచో బెనిఫిషియరీ తీసుకుని ఇక్కడ పెట్టారు. ఎస్పెషలీ విజయవాడ, గుంటూరు సరౌండింగ్ ఏరియాస్. వీ వాంట్ టు ప్రొవైడ్ సైట్స్, హౌస్ సైట్స్ ఇన్ ది రెస్పెక్టివ్ ఏరియాస్. వాళ్ళ ఊర్లోనే వాళ్ళ సైట్లు పెట్టాలి. మీరు అవసరమైతే ఉండే ల్యాండ్ ఇద్దాం, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేద్దాం, లేకపోతే మనం ఏదైతే కట్టామో టిట్కో మారిగా ఇళ్లు కట్టిస్తాం. అవి ఇమ్మీడియట్ గా మీరు వర్కౌట్ చేయండి. ఆన్ టాప్ ప్రియారిటీ వీ వాంట్ టు కంప్లీట్ అట్ ద ఎర్లియస్ట్. ఓకే, నెక్స్ట్. సో చంద్రబాబు ప్రకటన అది. R5 జోన్ నుంచి ఇళ్లు పొందిన పేదల్ని పంపించేయాలని నిర్ణయం తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. లబ్దిదారుల కోసం స్థలం కేటాయించాలి, భూమి సమీకరిద్దాం అవసరమైతే, లేదంటే టిట్కో ఇళ్లైనా కేటాయిస్తాం అని చెప్పారు. మొత్తానికి వాళ్లైతే ఈ R5 జోన్ లో ఉండడానికి వీల్లేదు అనైతే చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పేసిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో కూడా ఉన్నట్టుంది. అయినప్పటికీ దాన్ని పెద్దగా ఖాతరు చేయకుండా ఇలాంటి ఒక డెసిషన్ ని చాలా ఈజీగా త్రుటిలో చెప్పేశారు. ఖచ్చితంగా బిందు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అన్ని జిల్లాల కలెక్టర్ల సదస్సులోనే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక వివాదానికి సంబంధించి, ముఖ్యంగా పేదలకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి 50,793 మంది పేద కుటుంబాలకు సంబంధించి ఒక పిడుగులాంటి వార్త చెప్పారని చెప్పొచ్చు. అమరావతి ప్రాంతంలో ఏదైతే R5 జోన్ లో గత ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నిరుపేదలకు ఈ ప్రాంతంలో నివాసయోగ్యమైనటువంటి ఇళ్లను నిర్మించాలని భావించి ఇళ్ల స్థలాలను కేటాయించారో వాటన్నిటినీ కూడా అక్కడ రద్దు చేసి వాళ్ళందరినీ కూడా, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరినీ కూడా అమరావతి నుండి పంపేయాలని డిసైడ్ చేశారు. సో ఈ రోజు స్వయంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోనే దీనికి సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ లో కూడా CRDA R5 జోన్ కి సంబంధించి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించినంత వరకు రీవెరిఫికేషన్ చేయాలని, అంతేకాకుండా ప్రస్తుతానికి అక్కడి నుండి నేరుగా వెళ్లిపోమంటే సాధ్యం కాదు కాబట్టి ఆల్టర్నేటివ్ ల్యాండ్ వెతికి వాళ్ళని పంపేయాలనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో ఇప్పటికే గతంలో 23,762 మంది గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి లబ్ధిదారులకి 11 లేఅవుట్లను జగనన్న కాలనీల కింద గతంలో కేటాయించారు. అదేవిధంగా 27,031 మంది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి మహిళలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. దీంతో కానీ సతీష్, వాళ్ళు అక్కడ ఉంటే అడ్డేంటి అనేది ప్రధానమైన ప్రశ్న. వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తే, ఎందుకు వాళ్ళకంత కంటగింపు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఇందులో చాలా క్లియర్ గా ఉంది. డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. ఈ పేదలందరూ కూడా అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటే అన్నది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు మనసులో ఉన్నటువంటి వైఖరి. ఇది అంశాన్ని కోర్టులో కూడా అమరావతి ఆ ప్రాంత రైతుల చేత తెలుగుదేశం పార్టీ చెప్పించింది. అంటే ఈ లబ్ధిదారుల్లో అత్యధిక మంది SC, ST, BC మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా అనేక దశాబ్దాలుగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సెంటు భూమి కూడా లేకుండా, ఇల్లు అన్నది లేకుండా అద్దెళ్లలో అనేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు. అటువంటి నిరుపేదలు ఈ అమరావతి ప్రాంతాలు, ఎందుకంటే అమరావతిలో మళ్లీ సింగపూర్ కంపెనీలు తేవాలని, మళ్లీ ప్రైవేట్ సంస్థలు తేవాలని, మళ్లీ ఆకాశ హార్మ్యాలను చూపించాలి, మళ్లీ ఆ గ్రాఫిక్స్ రూపొందించాలని పాత CRDA పరిధినే మళ్లీ కంటిన్యూ చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇక్కడ పేదలుంటే ఈ ప్రైవేటీకరణ పాలసీలకు, ప్రైవేటీకరణ విధానాలను వాళ్ళకి అడ్డంగా మారుతారని, ఇక్కడ అసలు పేదలు ఉండడానికి వీల్లేదు అమరావతి ప్రాంతంలో అని గతంలోనే చెప్పారు. చంద్రబాబు రాజధానికి సంబంధించిన ప్లాన్ లో ఎక్కడ కూడా పేదలకు నివాసయోగ్యమైనటువంటి ఇల్లు నిర్మాణానికి సంబంధించిన కేటాయింపులు గత ప్లాన్ లో లేవు. సో అందుకనే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను కూడా రద్దు చేసి వారిని అక్కడి నుండి పంపేయాలని నిర్ణయించారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా
ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్లకు ఆల్టర్నేటివ్ సైట్స్ వాళ్ళని చూడండి. ఒకవేళ సైట్ దొరకకపోతే టిట్కో ఇల్లు కేటాయించి, అంటే ఇక ఇప్పట్లో ఈ ఎన్టీఆర్ జిల్లా, ఈ గుంటూరు జిల్లాకు సంబంధించిన లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇమీడియట్ గా అమరావతి ప్రాంతంలో అయితే ఇక వీళ్ళకి ఇచ్చేది లేదు. వాస్తవానికి సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది ప్రస్తుతానికి. 2 రోజుల కిందటే మంత్రి నారాయణ కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇప్పుడు కోర్టుకు కూడా ఇదే అంశాన్ని కేవలం కోర్టు ప్రశ్నిస్తుంది ఈ పేదలకి ఇళ్ల స్థలాల సంగతి అనే ఉద్దేశంతోనే సో ఆల్టర్నేటివ్ చూపిస్తామన్న ఒక పేరుతో ఇక్కడున్నటువంటి ఈ లబ్ధిదారులు ఎవరైతే 50,000 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను అయితే అక్కడి నుండి పంపేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఈ అధికారిక ప్రకటన చేశారు. ఓకే సతీష్, లిటరల్ గా వాళ్ళ జీవితాలతో ఆడుకోవడంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సతీష్.